అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీ అందరిపై దైవశాంతి శుభాలు కురియుగాక. సోదర సోదరిమణులారా, ఈ భూమండలంపై మానవ మనుగడ ఆరంభం నుండి దైవం మానవుల మార్గదర్శకత్వం కోసం ఎన్నో ఉపదేశాలను గ్రంథాలను అవతరింపజేస్తూ వచ్చాడు. ఆ గ్రంథాల పరంపరలోని చివరి హెచ్చరికా హితబోధ గ్రంథమే ఈ ఖురాన్. ఇది సర్వమానవాళి కోసం అవతరింపజేయబడింది. దీని అవతరణ భాష అరబీ. ఇప్పుడు దీని తెలుగు అనువాదాన్ని మన ముందు ఉంచుతున్నాను. 12వ అధ్యాయం యూసుఫ్. ఇందులో 111 వాక్యాలు ఉన్నాయి. ఇది మక్కా నగరంలో అవతరించింది. అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ రా. ఇది తన ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రకటించే గ్రంథంలోని వాక్యాలు. మేము వాటిని ఖురానుగా చేసి అరబీ భాషలో అవతరింపజేశాం. మీరు అంటే అరేబియా వాసులు దానిని చక్కగా అర్థం చేసుకోగలందుకు. ప్రవక్త, మేము ఈ ఖురానును వాణి ద్వారా నీ వద్దకు పంపి అత్యుత్తమమైన రీతిలో సంఘటనలను యథార్థాలను నీకు వివరిస్తున్నాం. ఇంతకు ముందు ఈ విషయాలు నీకు ఎంత మాత్రమూ తెలియవు. ఇది యూసుఫ్ తన తండ్రితో ఇలా అన్నప్పటి ప్రస్తావన. తండ్రి, నేను ఒక కలగన్నాను. అందులో 11 నక్షత్రాలను, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి చూశాను. అవి నా ముందు సాష్టాంగపడ్డాయి. సమాధానంగా అతని తండ్రి ఇలా అన్నాడు, కుమారా, నీ స్వప్నాన్ని గురించి నీ సోదరులకు చెప్పకు. ఎందుకంటే వారు నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతారు. వాస్తవం ఏమిటంటే శైతాను మనిషికి బహిరంగ శత్రువు. ఆ విధంగానే జరుగుతుంది. నీవు కలలో చూసిన విధంగా నీ ప్రభువు నిన్ను తన పని కొరకు ఎన్నుకుంటాడు. నీకు విషయాల లోతును అందుకోవడం నేర్పుతాడు. నీకు యాకూబ్ సంతతికి తన అనుగ్రహాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు. ఇంతకు పూర్వం ఆయన నీ పెద్దలైన ఇబ్రాహీంకు, ఇస్హాక్కు పూర్తిగా ప్రసాదించినట్లు. నిశ్చయంగా నీ ప్రభువు సర్వజ్ఞుడు, మహావివేకి. యథార్థానికి యూసుఫ్ అతని సోదరుల గాథలో ఈ అడిగే వారికి గొప్ప సూచనలు ఉన్నాయి. ఈ గాథ ఇలా ప్రారంభమవుతుంది. అతని సోదరులు పరస్పరం ఇలా చెప్పుకున్నారు. వాస్తవానికి మనదొక పెద్ద బలగమైనప్పటికీ యూసుఫ్ అతని సొంత కుమారుడు యూసుఫ్ అతని సొంత సోదరుడు ఇద్దరు అంటే మన తండ్రికి మన అందరికంటే ఎక్కువ ఇష్టం. నిజంగానే మన తండ్రికి పూర్తిగా మతి భ్రమించింది. కనుక పదండి, యూసుఫ్ను చంపేయండి లేదా అతన్ని ఎక్కడైనా పారవేయండి. మీ తండ్రి ధ్యాస కేవలం మీపైనే ఉండేటందుకు. ఈ పని చేసిన తర్వాత తిరిగి సజ్జనులుగా ఉండాలి. అప్పుడు వారిలో ఒకడు ఇలా అన్నాడు, యూసుఫ్ను చంపకండి. ఒకవేళ అతన్ని ఏదైనా చెయ్యాలనుకుంటే అతన్ని ఒక చీకటి బావిలో పడివేయండి. వచ్చిపోయే బాటసార్ల బృందం ఏదన్నా అతన్ని తీసుకుపోతుంది. ఈ నిర్ణయం తర్వాత వారు మళ్ళీ తమ తండ్రితో ఇలా అన్నారు, నాన్న, మీరు యూసుఫ్ విషయంలో మమ్మల్ని ఎందుకు నమ్మరు? వాస్తవానికి మేము అతన్ని నిజమైన శ్రేయోభిలాషులం. అతనిని మాతో పంపండి. పండ్లు ఫలాలు స్వేచ్ఛగా నొక్కుతాడు, ఆటలతో ఆనందిస్తాడు. అతన్ని కాపాడడానికి మేము ఉన్నాం కదా. తండ్రి ఇలా అన్నాడు, మీరు అతన్ని తీసుకుపోతే నాకు బాధ కలుగుతుంది. అతని విషయంలో మీరు పరాకుగా ఉన్నప్పుడు ఏదైనా తోడేలు అతన్ని తినేస్తుందేమోనని నాకు భయం. వారు ఇలా సమాధానం చెప్పారు, పెద్ద బలగమైన మేము వంట ఉండి కూడా అతనిని గనక తోడేలు తినివేస్తే మేము వట్టి చేతగాని వాళ్ళం అవుతాం. ఇలా ఒత్తిడి చేసి వారు అతన్ని తీసుకుని వెళ్ళి ఒక చీకటి బావిలో పడేద్దామని నిర్ణయించుకున్నప్పుడు మేము యూసుఫ్కు వాణి ద్వారా ఇలా తెలిపాము, వారు చేసిన ఈ చేష్టను ఎత్తి చూపే సమయం వస్తుంది. వారు తమ ఈ దుశ్చర్య ఫలితాలను గ్రహించడం లేదు. సాయంత్రం వారు నెత్తి నోరు బాదుకుంటూ తమ తండ్రి వద్దకు వచ్చి ఇలా అన్నారు, నాన్న, మేము పరుగు పందెంలో మునిగి వెళ్ళిపోయాము. యూసుఫ్ను మేము మా సామాన్ల వద్ద వదిలిపెట్టాము.
అంతలోనే తోడేలు ఒకటి వచ్చి అతన్ని తినేసింది. మేము నిజం చెబుతున్నాం, మీరు మా మాటను నమ్మరు. వారు యూసుఫ్ చొక్కాకు బూటకు రక్తం పూసి తీసుకుని వచ్చారు. ఇది విని వారి తండ్రి ఇలా అన్నాడు, మీ దుష్టమనులు మీ చేత ఒక ఘోర కార్యాన్ని చాలా తేలికగా చేయించాయి. సరే, ఓర్చుకుంటాను, బాగా ఓర్చుకుంటాను. మీరు కల్పిస్తున్న మాటల విషయంలో సహాయం కోసం నేను అల్లాహ్ అంటే ఈశ్వర్నే అర్థించాలి. అటువైపు నుండి ఒక బాటసారుల బృందం వచ్చింది. వారు నీళ్లు తోడే తమ నౌకరును నీళ్ల కొరకు పంపారు. ఆ నౌకరు చెదను బావిలోకి వదిలినప్పుడు యూసుఫ్ను చూసి, శుభం, ఎక్కడ ఒక బాలుడు ఉన్నాడు అని నడిచాడు. వారు అతన్ని వ్యాపారస్తులుగా భావించి దాచుకున్నారు. వాస్తవానికి వారు చేస్తున్నదంతా అల్లాహ్ అంటే ఈశ్వరుకు బాగా తెలుసు. చివరకు వారు స్వల్ప ధరకు కొన్ని దిర్హములకు అతన్ని అమ్మేశారు. వారు అతని ధర విషయంలో అంతకన్నా ఎక్కువ ఆశించలేదు. అతన్ని కొన్న ఈజిప్టు వ్యక్తి తన భార్యతో ఇలా అన్నాడు, ఇతనిని బాగా చూసుకో. ఇతను మన కొరకు లాభదాయకం కావచ్చు, లేదా మనం ఇతన్ని కొడుకుగా చేసుకోవచ్చు. ఇలా మేము యూసుఫ్కు ఆ భూభాగంపై స్థిరపడే అవకాశాన్ని కల్పించాం. అంతేకాదు, అతనికి వ్యవహార జ్ఞానాన్ని నేర్పినే ఏర్పాటు చేశాం. అల్లాహ్ అంటే ఈశ్వర్ తన పని చేసి తీరుతాడు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. అతను తన నిండు యవ్వనానికి చేరుకున్నప్పుడు మేము అతనికి నిర్ణయ శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించాము. ఇలా మేము సజ్జనులకు బహుకరిస్తాం. అతను ఉంటున్న ఇంటిలోని స్త్రీ అతని కోసం వలపన్నసాగింది. ఒకరోజు తలుపులు మూసి వచ్చేయి అని అన్నది. యూసుఫ్ ఇలా అన్నాడు, నేను అల్లాహ్ అంటే ఈశ్వర శరణవేడుకుంటున్నాను. నా ప్రభు నాకు మంచి స్థానం ప్రసాదించాడు. నేను ఈ పని ఎలా చేయగలను? అటువంటి దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు. ఆమె అతని వైపునకు రాసాగింది. యూసుఫ్ కూడా ఆమె వైపునకు పోయి ఉండేవాడే. ఒకవేళ తన ప్రభు నిదర్శనాన్ని చూసి ఉండకపోతే మేము చెడును, నీతి బాహ్యతను అతనికి దూరంగా ఉంచడానికి అలా జరిగింది. వాస్తవానికి అతను మేము వరించిన దాసుల్లోని వాడు. చివరకు యూసుఫ్ ఆమె ఒకరి వెనుక ఒకరు తలుపుల వైపును పరిగెత్తారు. ఆమె వెనుక నుండి యూసుఫ్ చొక్కాను లాగి చింపేసింది. వాకలి వద్ద ఉభయులు ఆమె భర్తను చూశారు. ఆయనను చూడగానే ఆ స్త్రీ ఇలా అనింది, నీ ఇల్లాలిని పాడు చేసే బుద్ధి కలవాడి శిక్ష ఏమిటి? అతన్ని జైల్లో పెట్టడమో లేక తీవ్ర యాతనకు గురి చేయడం తప్ప మరొక శిక్ష ఏముంటుంది? యూసుఫ్ ఇలా అన్నాడు, ఈమె నన్ను వలలో వేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆ స్త్రీ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఇలా సాక్ష్యం ఇచ్చాడు. యూసుఫ్ చొక్కా గనక ముందు భాగం నుండి చెరిగి ఉన్నట్లయితే అప్పుడు ఈ స్త్రీ చెప్పేది నిజం, అతను పలికేది అబద్ధం. కానీ అతని చొక్కా గనక వెనుక భాగం చిరిగి ఉన్నట్లయితే అప్పుడు స్త్రీ చెప్పేది అబద్ధం, ఆయన పలికేది నిజం. యూసుఫ్ చొక్కా వెనుక నుండి చిరిగి ఉండడాన్ని చూసి భర్త ఇలా అన్నాడు, ఇవి మీ స్త్రీల పన్నాగాలు. నిజంగా మీ పన్నాగాలు ఎంతో భయంకరంగా ఉంటాయి. యూసుఫ్ ఆ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయి. ఓ స్త్రీ, నీవు నీ తప్పునకు క్షమాభిక్ష కోరుకో. అసలు తప్పు చేసిన దానివి నీవే. నగర స్త్రీలు పరస్పరం ఇలా చర్చించుకోసాగారు. అజీజ్ భార్య తన పడుచు బానిస వెంటబడినది. వలపు ఆమెను అదుపులో లేకుండా చేసింది. మా దృష్టిలో ఆమె చేసిన స్థితి స్పష్టంగా తప్పు. వారి మోసపు మాటలను విని ఆమె వారికి ఆహ్వానం పంపింది. వారు కూడా వారి కొరకు దిండ్లతో అలంకరించబడిన వేదికపై సమావేశాన్ని ఏర్పాటు చేసింది. విందులో ప్రతి ఒక్కరి ముందు ఒక్కొక్క కత్తిని పెట్టింది. తర్వాత సరిగ్గా వారి పండ్లు కోసి తినే సమయంలో ఆమె యూసుఫ్కు సైగ చేసింది, వీరి ముందుకు రా అని. ఆ స్త్రీల చూపులు అతనిపై పడినప్పుడు వారు దిగ్భ్రమ చెందారు. తమ చేతులను కోసుకున్నారు. అప్రయత్నంగా ఇలా అరిచారు, హాషలిల్లా, అల్లాహ్ అంటే ఈశ్వర మహిమ ఇది అని. ఇతను మానవుడు కాదు, ఇతను ఎవరో గొప్ప దైవదూతయే అని. అప్పుడు అజీజ్ భార్య ఇలా అన్నది, చూశారా, ఇతనే ఆ మనిషి. ఇతని గురించి మీరు నాపై నిందలు వేశారు. నిస్సందేహంగా నేను ఇతన్ని మోహింపజేయడానికి ప్రయత్నించాను, కానీ ఇతడు తప్పించుకున్నాడు. ఇతడు గనక నా మాట వినకపోతే చెరసాల పాలవుతాడు, తీవ్ర అవమానానికి గురి అవుతాడు. యూసుఫ్ ఇలా అన్నాడు, నా ప్రభు చెరసాల నాకు ఇష్టమే. వారు కోరే పనిని చేయడం నాకంటే. నీవు గనక వారి జిత్తుల నుండి నన్ను తప్పించకపోతే నేను వారి వలలో చిక్కుకుపోతాను, అజ్ఞానులలో కలిసిపోతాను.
అతని ప్రభు అతని ప్రార్థనను అంగీకరించాడు. ఆ స్త్రీల జిత్తుల నుండి అతన్ని తప్పించాడు. నిస్సందేహంగా ఆయనే అందరి మొరలను వినేవాడు, అంతా తెలిసినవాడు. తర్వాత అతన్ని కొంతకాలం జైల్లో పెట్టాలనే ఆలోచన వారికి అంటే పురుషులకు తట్టింది. వాస్తవానికి వారు అతని నిర్దోషిత్వానికి తమ స్త్రీల దుశ్శీలతకు సంబంధించిన స్పష్టమైన నిదర్శనాలను కూడా చూశారు. జైలులో అతనితో పాటు ఇంకా 2 బానిసలు కూడా ప్రవేశించారు. ఒకనాడు వారిలో ఒకడు ఇలా అన్నాడు, నేను సారాయి పిండుతూ ఉన్నట్లు నన్ను నేను కల్లో చూశాను. రెండో అతను ఇలా అన్నాడు, నా తలపై రొట్టెలు ఉన్నాయి, వాటిని పక్షులు తింటూ ఉన్నట్లు నేను చూశాను. ఉభయులు ఇలా అడిగారు, మాకు వాటి భావం వివరించు, మేము చూస్తూ ఉన్నాం, నీవు చాలా మంచివాడవు. యూసుఫ్ ఇలా అన్నాడు, ఇక్కడ మీకు ఎవడే భోజనం రాకముందే నేను ఈ స్వప్నాల భావాన్ని మీకు వివరిస్తాను. ఇది నా ప్రభు నాకు ప్రసాదించిన విద్యలోనిదే. అసలు విషయం ఏంటంటే, అల్లాహ్ అంటే ఈశ్వరును విశ్వసించని వారి, పరలోకాన్ని తిరస్కరించే వారి విధానాన్ని నేను వదిలిపెట్టి నా పెద్దరైన ఇబ్రాహీం, ఇస్హాక్, యాకూబుల విధానాన్ని అవలంబించాను. ఎవడినైనా అల్లాహ్ అంటే ఈశ్వరుకు భాగస్వామిగా చేయడం మా విధానం కాదు. వాస్తవానికి ఇది అల్లాహ్ అంటే ఈశ్వర్ అనుగ్రహమే మనపైన, సమస్త మానవులపైన. ఆయన మనలను తనకు తప్ప ఇతరులెవ్వరికి దాసులుగా చేయలేదు అనేది. ఆయన మనలను తనకు తప్ప ఇతరులెవ్వరికి దాసులుగా చేయలేదు అనేది. కానీ చాలా మంది ప్రజలు కృతజ్ఞతలు చూపరు. నా తోటి ఖైదీలారా, స్వయంగా మీరే ఆలోచించండి. చాలా మంది విభిన్న ప్రభువులు మేలా, లేక సర్వశక్తిమంతుడైన ఏకైక దేవుడు అల్లాహ్ అంటే ఈశ్వర్ మేలా? ఆయనను కాదని మీరు దాస్యం చేస్తున్న వారు, మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న కొన్ని పేర్లు మాత్రమే. ఆయనను కాదని మీరు దాస్యం చేస్తున్న వారు, మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న కొన్ని పేర్లు మాత్రమే తప్ప మరొకటేమి కాదు. వారి కొరకు అల్లాహ్ అంటే ఈశ్వర్ ఏ నిదర్శనాన్ని అవతరింపజేయలేదు. పరిపాలించే అధికారం అల్లాహ్ అంటే ఈశ్వరుకు తప్ప మరెవరికీ లేదు. ఆయనను తప్ప మీరు ఎవరి దాస్యాన్ని చేయకూడదనేది ఆయన ఆజ్ఞ. ఇదే శుద్ధమైన సరైన జీవన విధానం. కానీ ఇది చాలా మందికి తెలియదు. తోటి ఖైదీలారా, మీ స్వప్నాలను భావం ఇదిగో. మీలో ఒకడు తన ప్రభువు అంటే ఈజిప్టు పాదుషానకు త్రాగడానికి మధువు అందిస్తాడు. ఇక రెండో అతడు సిలువ వేయబడతాడు. పక్షులు అతని తలను పొడిచి తింటాయి. ఇది మీరు అడిగిన విషయం పరిష్కారమైపోయింది. వారిలో విడుదల అవుతాడు అని భావించిన వానితో యూసుఫ్ ఇలా అన్నాడు, నీ ప్రభు అంటే ఈజిప్టు రాజు దగ్గరకు నా ప్రస్తావన చెయ్యి. కానీ సైతాను అతన్ని మరుపునకు లోను చేశాడు. అతను తన ప్రభు అంటే ఈజిప్టు రాజు దగ్గరకు అతని గురించి ప్రస్తావించడం మర్చిపోయాడు. అందుచేత యూసుఫ్ జైల్లోనే ఎన్నో సంవత్సరాలు ఉండిపోయాడు. ఒకరోజు రాజు ఇలా అన్నాడు, నేను కల చూశాను. బలిసిన 7 పశువులను బక్క చిక్కిన 7 ఆవులు తింటున్నాయి. 7 ధాన్యపు వెన్నులు పచ్చగా ఉన్నాయి, మరొక 7 ఎండిపోయి ఉన్నాయి. సభాసదులారా, మీకు స్వప్నాల అర్థం తెలిస్తే నాకు ఈ స్వప్నాన్ని వివరించండి అని వారు ఇలా అన్నారు. ఈ పీడకళలకు సంబంధించిన విషయాలు మాకు ఇటువంటి కళల భావం తెలియదు అని. ఆ 2 ఖైదీలలో విడుదలైపోయిన వ్యక్తి చాలా కాలం తర్వాత ఇప్పుడు విషయం గుర్తుకొచ్చింది. అతడు ఇలా అన్నాడు, నేను మీకు దీని ఫలాన్ని వివరిస్తాను. నన్ను కొంచెం జైల్లో యూసుఫ్ వద్దకు పంపండి. అతడు అక్కడికి పోయి ఇలా అన్నాడు, యూసుఫ్, నిలువెల్ల సత్యమైన వాడా, నాకు ఈ స్వప్న ఫలాన్ని తెలుపు. 7 లావుపాటి ఆవులను 7 సన్నపాటి ఆవులు తింటున్నాయి. 7 వెన్నులు పచ్చగా ఉంటే మరొక 7 ఎండిపోయి ఉన్నాయి. బహుశా నేను వారి వద్దకు తిరిగి వెళతాను, అప్పుడు వారు తెలుసుకుంటారు. యూసుఫ్ ఇలా అన్నాడు, 7 సంవత్సరాల వరకు మీరు ఎడతెగకుండా సేద్యం చేస్తూ ఉంటారు. ఆ కాలంలో మీరు చేసిన పంటలో కొంత భాగాన్ని మీకు ఆహారంగా పనికొచ్చేటందుకు తీసి పెట్టుకోండి. మిగతా భాగాన్ని వెన్నుల్లోనే ఉంచండి. తర్వాతి 7 సంవత్సరాలు బహుగడ్డుగా ఉంటాయి. ఆ కాలంలో
అప్పటి వరకు మీరు నిల్వ చేసిన ఉంచిన ధాన్యం మొత్తం మీరు తింటారు. ఒకవేళ కొద్దిగా ఏమైనా మిగిలితే అది మీరు దాచిపెట్టి ఉంచుకున్నది. దాని తర్వాత మరొక సంవత్సరం వస్తుంది. అప్పుడు ప్రజలు మొరలను ఆలకించి పుష్కలమైన వర్షాలతో వారిని ఆదుకోవడం జరుగుతుంది. వారు రసాన్ని పిండుతారు. రాజు ఇలా అన్నాడు, అతనిని నా వద్దకు తీసుకురండి. కానీ రాజదూత యూసుఫ్ వద్దకు వెళ్ళినప్పుడు యూసుఫ్ ఇలా అన్నాడు, నీ ప్రభు వద్దకు తిరిగి వెళ్ళు. తమ చేతులను కోసుకున్న నారీమణుల వ్యవహారం గురించి అతన్ని అడుగు. నా ప్రభువులకు వారి జిత్తులను గురించి బాగానే తెలుసు. ఆపై రాజు ఆ స్త్రీలను ఇలా విచారించాడు, మీరు యూసుఫ్ను మోహింపజేయడానికి ప్రయత్నించినప్పుడు మీకు కలుగున అనుభవం ఎటువంటిది? వారందరూ ఏకవాక్యంగా ఇలా అన్నారు, హాషలిల్లా, దేవుడు మమ్మల్ని రక్షించుగాక, మేము అతనితో దోషాలేశాన్ని కూడా చూడలేదు. అజీజ్ భార్య ఇలా అన్నది, ఇప్పుడు నిజం బయటపడింది. అతన్ని మరులు గడపడానికి ప్రయత్నించింది నేనే. నిస్సందేహంగా అతడు పూర్తిగా సత్యవంతుడు. యూసుఫ్ ఇలా అన్నాడు, ఇలా చేయటంలో నా ఉద్దేశం ఏమిటంటే, నేను చాటుమాటుగా అతనికి ద్రోహం చేయలేదని, ద్రోహుల జిత్తులను అల్లాహ్ పారనీయడని అజీజ్ తెలుసుకోవాలని. నేను నా మనస్సును నిర్దోషిత్వాన్ని చాటుకోవడం లేదు. మనస్సు చెడికై ప్రేరేపిస్తూనే ఉంటుంది. నా ప్రభు కరుణించిన వారిని తప్ప నిస్సందేహంగా నా ప్రభు క్షమించేవాడు, కరుణించేవాడును. రాజు ఇలా అన్నాడు, అతనిని నా వద్దకు తీసుకురండి. నేను అతనిని ప్రత్యేకంగా నా కోసం వినియోగించుకుంటాను. యూసుఫ్ అతనితో మాట్లాడినప్పుడు అతను ఇలా అన్నాడు, ఇప్పుడు మీకు మా వద్ద గౌరవప్రదమైన స్థానం ఉన్నది. మీరు విశ్వసనీయులు. మాకు మీపై పూర్తి నమ్మకం ఉంది. యూసుఫ్ ఇలా అన్నాడు, దేశంలోని ఖజానాలను నాకు అప్పగించండి. వాటిని నేను రక్షించగలను. అందుకు తగిన జ్ఞానం నా వద్ద ఉన్నది. ఇలా మేము ఆ భూభాగంపై యూసుఫ్ కొరకు అధికార మార్గాన్ని సుగమనం చేశాం. ఆ భూభాగంపై తాను కోరిన చోట తన స్థానాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు అతనికి ఉన్నది. మాకు ఇష్టమైన వారికి మా కారుణ్య భాగ్యాన్ని మేము కలగజేస్తాము. సజ్జనుల ప్రతిఫలం మా వద్ద వృధా కాదు. విశ్వసించి భయభక్తులతో వ్యవహరించే వారికి పరలోక ప్రతిఫలమే ఎక్కువ ఉత్తమమైనది. యూసుఫ్ సోదరులు ఈజిప్టుకు వచ్చారు. అతని ముందుకు హాజరయ్యారు. అతను వారిని గుర్తుపెట్టాడు, కానీ వారు అతన్ని గుర్తుపట్టలేదు. తర్వాత అతను వారి సామానును సిద్ధం చేయించి వారు బయలుదేరుతూ ఉండగా వారితో ఇలా అన్నాడు, మీ మారు సోదరుని నా వద్దకు తీసుకురండి. నేను ఎలా కొలపాత్రను నింపిస్తానో, ఎంత చక్కగా అతిథులను సత్కరిస్తానో మీరు చూడటం లేదా? మీరు కన్నా అతన్ని తీసుకురాకపోతే నా వద్ద ధాన్యం లభించదు. మీరు నా దర్దాపులకు కూడా రావద్దు. వారు ఇలా అన్నారు, తండ్రి గారు అతన్ని పంపడానికి సమ్మతించేలా మేము ప్రయత్నం చేస్తాం. మేము అలా తప్పకుండా చేస్తాం. యూసుఫ్ తన నౌకర్లకు సంజ్ఞ చేశాడు. వారు ధాన్యానికి బదులుగా ఇచ్చిన సొమ్మును మెల్లగా వారి సామాన్లోనే పెట్టేయండి. వారి ఇంటికి చేరి తిరిగి పొందిన తమ సొమ్మును గుర్తిస్తారని, లేక ఈ దురదృత్యాన్ని కృతజ్ఞులవుతారని వారు తిరిగి వచ్చిన ఆశ్చర్యం లేదని ఆశించి యూసుఫ్ ఇలా చేశాడు. వారు తమ తండ్రి వద్దకు పోయి ఇలా అన్నారు, నాన్న, ఇక ముందు మనకు ధాన్యం ఇవ్వటానికి తిరస్కరించారు కనుక ధాన్యం ఇచ్చేందుకు మీరు మా తమ్ముణ్ణి మాతో పాటు పంపండి. అతన్ని రక్షించే బాధ్యత మాది. తండ్రి ఇలా సమాధానం చెప్పాడు, నేను అతని విషయంలో మిమ్మల్ని ఇంతవరకు అతని సోదరుని విషయంలో నమ్మినట్లుగానే నమ్మాలా? అల్లాహే ఉత్తమ సంరక్షకుడు. ఆయనే అందరికంటే అధికంగా కరుణించేవాడు. తర్వాత వారు తమ సామాను సంచులు విప్పగా వారి సొమ్ము వారికి తిరిగి ఇవ్వబడినట్లు గమనించారు. ఇది చూసి వారు ఇలా అరిచారు, నాన్న, ఇంకా మనకేం కావాలి చూడండి, మన సొమ్ము కూడా మనకు తిరిగి ఇవ్వబడింది. కనుక ఇక మేము వెళుతాం. మా ఆలుబిడ్డల కొరకు ఆహార పదార్థాలను తీసుకువస్తాం. మా సోదరుని రక్షణ విషయం కూడా చూసుకుంటాం.
అదనంగా ఒక వంట మోసే బరువు ధాన్యాన్ని కూడా తీసుకువస్తాం. ఇంత అదనంగా ధాన్యం తేలికగా లభిస్తుంది. వారి తండ్రి ఇలా అన్నాడు, నేను అతన్ని మీ వెంట ఎంత మాత్రమూ పంపము. అతన్ని తప్పకుండా తిరిగి నా వద్దకు తీసుకువస్తానని అల్లాహ్ అంటే ఈశ్వర్ పేరుతో నా ముందు మీరు ప్రమాణం చేస్తే తప్ప. మీరు ముట్టడికి గురి అయితే అది వేరే విషయం. వారు అతని ముందు తమ ప్రమాణాలను చేసినప్పుడు అతను ఇలా అన్నాడు, చూడండి, మన ఈ మాటలకు అల్లాహ్ అంటే ఈశ్వర్ గమనిస్తున్నాడు. అతను ఇలా అన్నాడు, కుమారులారా, ఈజిప్టు రాజధానిలోకి ఒకే ద్వారం గుండా ప్రవేశించకండి, విభిన్న ద్వారాల గుండా ప్రవేశించండి. కానీ నేను అల్లాహ్ అంటే ఈశ్వర సంకల్పం నుండి మిమ్మల్ని కాపాడలేను. ఆయన ఆజ్ఞ ఆయనది తప్ప మరెవరిది చెల్లదు. ఆయననే నేను నమ్ముకున్నాను. నమ్మదలుచుకున్న వారందరూ ఆయన్నే నమ్ముకోవాలి. జరిగింది కూడా అదే. వారు తమ తండ్రి ఆజ్ఞానుసారం నగరంలోకి విభిన్న ద్వారాలుగా ప్రవేశించినప్పుడు అతని ఈ ముందు జాగ్రత్త చర్య అల్లాహ్ సంకల్పం ముందు దేనికి పనికి రాకుండా పోయింది. యాకూబ్ తన మనసులో ఉన్న సంకోచాన్ని నివృత్తి చేసుకోవడానికి తనకు తోచిన కృషి చేశాడు. అంతే, నిస్సందేహంగా అతను మేము నేర్పిన విద్య వల్ల జ్ఞాని అయ్యాడు. కానీ చాలా మంది వ్యవహారానికి సంబంధించిన యథార్థాన్ని ఎరుగరు. వారు యూసుఫ్ సమక్షానికి చేరినప్పుడు అతను తన వద్దకు తన సొంత సోదరుడిని వేడిగా పిలిపించుకున్నాడు. అతనికి ఇలా తెలిపాడు, నేను తప్పిపోయిన నీ అన్నయ్యని. వారు చేస్తూ ఉండిన పనులకు నీవు ఇప్పుడు చింతించకు. తన సోదరుల సామాన్ల బస్తాలను ఎత్తించే ఏర్పాటు చేస్తూ యూసుఫ్ తన సొంత సోదరుని సామాన్లో తన పాత్రను పెట్టాడు. ప్రకటనలు చేసే ఉద్యోగి ఒకడు ఎలుగెత్తి ఇలా అన్నాడు, బిడారు జనులారా, అసలు మీరు దొంగలు. వారు వెనుకకు తిరిగి ఇలా అన్నారు, మీదే వస్తూ పోయిందేమిటి? ప్రభుత్వ ఉద్యోగులు ఇలా అన్నారు, రాజుగారి పాత్ర మాకు కనిపించడం లేదు. వారి జమీదారు ఇలా అన్నాడు, దాన్ని తీసుకొచ్చిన వారికి ఒక ఒంటె బరువు ధాన్యం బహుమానంగా లభిస్తుంది. ఆ బాధ్యత నాది. ఆ సోదరులు ఇలా అన్నారు, అల్లాహ్ మీద ఒట్టు, మీకు బాగా తెలుసు, మేము ఈ దేశంలో సంక్షోభాన్ని సృష్టించడానికి రాలేదు. మేము దొంగతనాలు చేసే వాళ్ళం కాము. వారు ఇలా అన్నారు, సరే, మీ మాట అబద్ధమని తేలితే అప్పుడు దొంగకు శిక్ష ఏమిటి? వారు ఇలా పలికారు, వాడికి శిక్ష ఏమిటా? ఎవడి సామాన్లో వస్తువు దొరుకుతుందో అతడే తనకు శిక్షగా బానిసగా ఉంచుకోబడతాడు. మా వద్ద అటువంటి దుర్మార్గులకు శిక్షించే పద్ధతి ఇదే. అప్పుడు యూసుఫ్ తమ సొంత సోదరి సంచి వెతికే ముందు మారు సోదరుల సంచులను వెతకడం ప్రారంభించాడు. తర్వాత తన సొంత సోదరుని సంచి నుండి పోయిన వస్తువును బయటికి తీశాడు. ఈ విధంగా మేము యూసుఫ్కు మా యుక్తి ద్వారా సహాయపడ్డాం. రాజధర్మం అంటే ఈజిప్టు రాజశాసనం ప్రకారం తన సోదరుని బంధించడం అతనికి తగదు. ఒకవేళ ఈశ్వరే అలా కోరితే తప్ప మేము వారి స్థానాలను పెంచుతాం. జ్ఞానులందరూ మించిన జ్ఞాని ఒకడు ఉన్నాడు. సోదరులు ఇలా అన్నారు, ఇతడు గనక దొంగతనం చేస్తే ఇది అంత ఆశ్చర్యకరమైన విషయమే కాదు. ఇది వరకు ఇతని సోదరుడు యూసుఫ్ కూడా దొంగతనం చేసి ఉన్నాడు. యూసుఫ్ వారి మాటలను విని తన భావాలను అణిచాడు. యథార్థాన్ని వారి ముందు బయట పెట్టలేదు. అయితే లోపల మాత్రం ఇలా అన్నాడు, మీరు చాలా దుర్మార్గులు. నా ముఖం మీదే నాపై మీరు మోపుతున్న అభియోగం యొక్క వాస్తవాన్ని అల్లాహ్ అంటే ఈశ్వర్ బాగా ఎరుగును. వారు ఇలా అన్నారు, అధికారం గల ఓ నాయకుడా అజీజ్, ఇతని తండ్రి చాలా ముసలివాడు. ఇతనికి బదులు మీరు మాలో ఒకరిని ఉంచుకోండి. మేము మిమ్మల్ని మంచి మనసు గలవారిగా చూస్తున్నాం. యూసుఫ్ ఇలా అన్నాడు, అల్లాహ్ అంటే ఈశ్వర్ రక్షించుగాక. ఎవని వద్ద మా సామాను దొరికినదో అతనిని వదిలిపెట్టి మరొకరిని మేము ఎలా బంధించగలము? ఒకవేళ అలా చేస్తే మేము దుర్మార్గులమైపోతాం. వారు యూసుఫ్ పట్ల నిరాశ చెంది ఒక మూలకు పోయి పరస్పరం సంప్రదించుకున్నారు. వారిలో అందరికంటే పెద్దవాడు ఇలా అన్నాడు, నీ తండ్రి అల్లాహ్ అంటే ఈశ్వర్ పేరు మీద మీ తండ్రి అల్లాహ్ పేరు మీద మీ చేత చేయించిన ప్రమాణం చేయించుకున్న విషయం మీకు తెలియదా?
యూసుఫ్ విషయంలో మీరు చేసింది కూడా మీకు తెలుసు. ఇప్పుడు నేను మాత్రం ఇక్కడి నుండి వెళ్ళను. నా తండ్రి నాకు అనుమతి ఇవ్వనంత వరకు, లేదా అల్లాహ్ అంటే ఈశ్వరే నా విషయంలో ఏదైనా తీర్పు చెయ్యనంత వరకు. ఎందుకంటే ఆయన అందరికంటే ఉత్తమముగా తీర్పు చేసేవాడు. మీరు వెళ్ళి మీ తండ్రితో ఎలా అనండి, తండ్రి, మీ కుమారుడు దొంగతనం చేశాడు. మేము అతనిని దొంగతనం చేస్తూ ఉండగా చూడలేదు. మాకు తెలిసిన దాన్ని మాత్రమే మేము చెబుతున్నాం. రహస్యంగా జరిగే దానిని మేము చూడలేదు కదా. మేము బస చేసిన నగరంలో వారిని మీరు అడిగి చూడండి. మేము కలిసి తిరుగు ప్రయాణం చేసిన బిడాలను విచారించండి. మేము చెప్పేది పూర్తిగా నిజము. వారి తండ్రి ఈ గాథను విని ఇలా అన్నాడు, అసలు మీ దుష్ట మనసులు మీ చేత మరొక ఘోర కార్యాన్ని తేలిగ్గా చేయించాయి. అల్లాహ్ అంటే ఈశ్వరు చివరకు వారందరూ తెచ్చి నాతో కలుపుట జరగవచ్చు కదా. ఆయన సర్వము తెలుసు, ఆయనకు సర్వము తెలుసు. ఆయన పనులన్నింటిలో వివేకంతో నిండి ఉంటాయి. తరువాత అతను వారి వైపు నుండి తన ముఖాన్ని తిప్పుకొని కూర్చుండిపోయాడు. అయ్యో యూసుఫ్ అంటూ వాపోయాడు. అతను లోలోన దుఃఖంతో కుంగిపోసాగాడు. అతని నేత్రాలు తెలుపెక్కాయి. కొడుకులు ఇలా అన్నారు, అయ్యో దైవమా, మీరు ఒక యూసుఫ్నే జ్ఞాపకం చేసుకుంటారు. చివరకు అతని పట్ల దుఃఖంతోనే మీరు కృషించిపోతారు, లేదా మీ ప్రాణాన్ని తీసుకుంటారు. అతను ఇలా అన్నాడు, నేను నా ఆందోళన గురించి, నా ఆవేదనను గురించి అల్లాహ్ అంటే ఈశ్వరుకు తప్ప మరెవరికి ఫిర్యాదు చేయను. ఈశ్వరుని నేను ఎరిగినట్టు మీరు ఎరగరు. కుమారులారా, వెళ్ళి యూసుఫ్ని గురించి, అతని సోదరుని గురించి దర్యాప్తు చేయండి. అల్లాహ్ అంటే ఈశ్వర కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. ఆయన కారుణ్యం పట్ల కేవలం అవిశ్వాసులే నిరాశ చెందుతారు. వారు ఈజిప్టుకు పోయి యూసుఫ్ దర్బారులో ప్రవేశించి ఇలా విన్నపించుకున్నారు, అధికారం గల ఓ నాయకుడా, మేము మా కుటుంబము పెద్ద ఆపదను గురి అయ్యాం. మేము కొద్ది సొమ్మును మాత్రమే తీసుకుని వచ్చాం. కనుక మీరు దయచేసి మాకు ధాన్యాన్ని పూర్తిగా ఇప్పించండి. మాకు దానం చేయండి. దానం చేసే వారికి అల్లాహ్ అంటే ఈశ్వరం ప్రతిఫలం ఇస్తాడు. ఇది విని యూసుఫ్ ఉండబట్టలేకపోయాడు. అతను ఇలా అన్నాడు, అజ్ఞానంలో పడి మీరు యూసుఫ్ పట్ల, అతని సోదరుని పట్ల ఎలా వ్యవహరించారో మీకు తెలుసా? వారు ఉలిక్కిపడి ఇలా అన్నారు, అవును అవును నేను యూసుఫ్ను, ఇతడు నా సోదరుడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ మాపై దయచూపాడు. వాస్తవం ఏంటంటే భయభక్తులతో ఓర్మితో వివరించే సత్పురుషులకు ప్రతిఫలం అల్లాహ్ అంటే ఈశ్వర్ వద్ద వృధా కాదు. వారు ఇలా అన్నారు, అల్లాహ్ అంటే ఈశ్వర్ తోడు. అల్లాహ్ మాకంటే నీకు ఎక్కువ ఉన్నత్యాన్ని ప్రసాదించాడు. మేము నిజంగానే దోషులం. అతను ఇలా జవాబు పలికాడు, ఈ రోజు మిమ్మల్ని నిందించడం జరగదు. అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక. ఆయన అందరికంటే ఎక్కువగా క్షమించేవాడు. వెళ్ళండి, నా ఈ చొక్కాను తీసుకుని వెళ్ళండి, నా తండ్రి ముఖంపై వేయండి. ఆయనకు తిరిగి దృష్టి వస్తుంది. మీ కుటుంబ సభ్యులందరినీ నా దగ్గరకు తీసుకురండి. ఇక్కడ ఆ బిడారు ఈజిప్ట్ నుండి బయలుదేరినప్పుడు అక్కడ కనాన్లో వారి తండ్రి ఇలా అన్నాడు, నాకు యూసుఫ్ పరిమాణం తెలుస్తోంది. ముసలితనం వల్ల నా మతి చలించిందని మీరు అనుకోవచ్చు. అతని ఇంటి వారు ఇలా అన్నారు, అల్లాహ్ అంటే ఈశ్వర్ తోడు, మీరు ఇంకా మీ పాత పిచ్చిలోనే పడి ఉన్నారు. తర్వాత శుభార్తహరుడు వచ్చి యూసుఫ్ చొక్కాను యాకూబ్ ముఖం ప్రవేశాడు. హఠాత్తుగా ఆయనకు మళ్ళీ దృష్టి వచ్చింది. అప్పుడు అతను ఇలా అన్నాడు, నేను మీకు చెబుతూ ఉండేవాడిని కదా, మీకు తెలియంది అల్లాహ్ అంటే ఈశ్వర్ తరఫు నుండి నాకు తెలుసు అని. అంతా ఇలా అన్నారు, నాన్న, మా పాపాలను క్షమించవలసిందిగా మీరు అల్లాహ్ అంటే ఈశ్వర్ను ప్రార్థించండి. మేము నిజంగానే దోషులము. అతను ఇలా అన్నాడు, మిమ్మల్ని క్షమించవలసిందిగా నేను నా ప్రభువును వందిస్తాను. ఆయన అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడును. తర్వాత వారు యూసుఫ్ వద్దకు వెళ్ళినప్పుడు అతను తన తల్లిదండ్రులను తన వద్ద కూర్చోబెట్టుకున్నాడు. తన కుటుంబం వారితో ఇలా అన్నాడు, పదండి, ఇక పట్టణంలోకి పదండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ సంకల్పిస్తే మీరు సుఖశాంతులతో జీవిస్తారు. పట్టణంలో ప్రవేశించిన తర్వాత అతను తన తల్లిదండ్రులను తన చేతులతో ఎత్తి సింహాసనం మీద తనతో కూర్చోబెట్టుకున్నాడు.
అందరూ అతని ముందు అప్రయత్నంగా సజ్దాలో పడిపోయారు. యూసుఫ్ ఇలా అన్నాడు, తండ్రి నేను పూర్వం కన్న కలకు ఇది ఫలం. నా ప్రభువు దాన్ని నిజం చేశాడు. అంతా ఆయన దయ. ఆయన నన్ను కారాగారం నుండి బయటికి తీశాడు. మిమ్మల్ని ఎడారి నుండి తీసుకొచ్చి నాతో కలిపాడు. వాస్తవానికి శైతాను నా మధ్య నా సోదరుల మధ్య కలహాన్ని సృష్టించాడు. యథార్థం ఏమిటంటే నా ప్రభువు ప్రజలు గ్రహించలేని యుక్తుల ద్వారా తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. యథార్థం ఏమిటంటే నా ప్రభువు ప్రజలు గ్రహించలేని యుక్తుల ద్వారా తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. నిస్సందేహంగా ఆయన తెలిసినవాడు, వివేకవంతుడు. నా ప్రభువు నీవు నాకు అధికారాన్ని ప్రసాదించావు. మాటల లోతును నా ప్రభు నీవు నాకు అధికారాన్ని ప్రసాదించావు. మాటల లోతును అందుకోవడం నేర్పావు. భూమి ఆకాశాల నిర్మాత నీవే. ఇహపరాల్లోకలో నాకు సంరక్షకుడవు. నేను ఇస్లాం అంటే దైవ విధేయత జీవన విధానంలో ఉన్న స్థితిలోనే నా జీవితాన్ని సమాప్తం చేయి. చివరకు నన్ను సజ్జనులలో కలుపు. నేను ఇస్లాం ధర్మంలో అంటే దైవ విధేయత జీవన విధానంలో ఉన్న స్థితిలోనే నా జీవితాన్ని సమాప్తం చెయ్యి. చివరకు నన్ను సజ్జనులతో కలుపు. ప్రవక్త ఈ గాథ అగోచర విషయాలలోనిది. దానిని మేము నీకు వాణి ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే యూసుఫ్ సోదరులు పరస్పరం కూడబలుకుని కుట్ర పొన్నుకున్న సమయంలో నీవు లేవు కదా. కానీ ఎంతగా నీవు కోరినా వీరిలో చాలా మంది విశ్వసించారు. వాస్తవానికి నీవు ఈ సేవకు వారి నుండి ఏ విధమైన ప్రతిఫలాన్ని కోరడం లేదు. ప్రపంచంలోని ప్రజలందరికీ ఇది ఒక హితబోధ. భూమిలో ఆకాశాలలో ఎన్ని సూచనలు లేవు, కానీ వారు వాటిని చూస్తూ పోతూ ఉంటారు. కొంచెమైనా గమనించరు. వారిలో అల్లాహ్ అంటే ఈశ్వరును విశ్వసించేవారు ఎంతమంది లేరు. కానీ వారు ఆయనతో పాటు ఇతరులను అంటే లేని వాటిని, తమకు తాము సృష్టించుకున్నటువంటి వాటిని భాగస్వాములుగా నిలబెడుతూ ఉంటారు. దైవ శిక్షకు సంబంధించిన ఆపద ఏదీ వారిని చుట్టమట్టదని, తెలియకుండానే వారిపైకి ప్రళయ గడి అకస్మాత్తుగా వచ్చి పడుతుందని వారు నిశ్చింతగా ఉన్నారా? నీవు వారికి స్పష్టంగా ఇలా తెలుపు, నా మార్గం ఇది. నీవు వారికి స్పష్టంగా ఇలా తెలియజేయి, నా మార్గం ఇది. నేను అల్లాహ్ అంటే ఈశ్వర వైపునకు పిలుస్తాను, సృష్టికర్త వైపునకు పిలుస్తాను. స్వయంగా నేను కూడా నిండు వెలుగులో నా మార్గాన్ని చూస్తున్నాను. నా సహచరులు కూడా చూస్తున్నారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ పరిశుద్ధుడు. షిర్క్ అంటే దైవానికి భాగస్వామ్యాన్ని చేసే వారితో నాకు ఏ సంబంధమూ లేదు. ప్రవక్త మీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలందరూ కూడా మానవులే. ఈ పట్టణాల్లోని వారి వైపునకు మేము వాణిని పంపుతూ వచ్చాం. ఈ ప్రజలు భూమిపై సంచారం చేయలేదా? తమకు ముందు గతించిన జాతుల వారి ముగింపు వారు చూడలేదా? నిశ్చయంగా పరలోక గృహం ప్రవక్తల మాటలు విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించిన వారికి ఇహలోక గృహం కంటే ఎంతో మేలైనది. ఇప్పుడు కూడా మీరు అర్థం చేసుకోరా? పూర్వ ప్రవక్తల విషయంలో కూడా జరిగింది ఇదే. వారు ఏకకాలంలో హితబోధ చేశారు. వారు ఎంతో కాలం హితబోధ చేశారు, అయినా ప్రజలు వినలేదు. చివరకు ప్రజలను గురించి నిరాశ చెందినప్పుడు, ప్రజలు కూడా తమకు అబద్ధం చెప్పబడిందని భావించినప్పుడు అకస్మాత్తుగా మా సహాయం ప్రవక్తలకు చేరింది. అటువంటి సమయం ఆసన్నమైనప్పుడు మా సాంప్రదాయం ఏమిటంటే మేము కోరిన వారిని రక్షించుకుంటాం, కానీ మా శిక్షను దోషులపై పడకుండా తొలగించడం సాధ్యం కాదు. పూర్వ ప్రజలకు సంబంధించిన ఈ గాథల్లో బుద్ధి స్పృహ ఉన్న వారికి ఒక గుణపాఠం ఉన్నది. ఖురానులో చెప్పబడుతున్న ఇవన్నీ కల్పిత విషయాలు కావు. వాస్తవానికి ఇది వరకు వచ్చిన గ్రంథాలకు ధృవీకరణ, ప్రతి విషయానికి వివరణ, విశ్వసించే వారికి హితబోధ, దేవుని కారుణ్యమును. పూర్వ ప్రజలకు సంబంధించిన ఈ గాథలలో బుద్ధి స్పృహ ఉన్న వారికి ఒక గుణపాఠం ఉంది.
ఖురానులో చెప్పబడుతున్న ఇవన్నీ కల్పిత విషయాలు కావు. వాస్తవానికి ఇవి ఇదివరకు వచ్చిన గ్రంథాలకు ధృవీకరణ, ప్రతి విషయానికి వివరణ, విశ్వసించే వారికి హితబోధ, దేవుని కారుణ్యమును. 13వ అధ్యాయం అర్రాద్. ఇందులో 43 వాక్యాలు ఉన్నాయి. మక్కా నగరంలో అవతరించింది. అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ రా. ఇవి అల్లాహ్ అంటే ఈశ్వర గ్రంథంలోని వాక్యాలు. నీ ప్రభు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిందంతా పూర్తిగా సత్యం. అలిఫ్ లామ్ రా. ఇవి అల్లాహ్ అంటే ఈశ్వర గ్రంథంలోని వాక్యాలు. నీ ప్రభు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిందంతా పూర్తిగా సత్యం. కానీ నీ జాతికి చెందిన చాలా మంది విశ్వసించడం లేదు. నీకు కనిపించే ఆధారాలు లేకుండా ఆకాశాలు నిలిపిన వాడు అల్లాహ్ అంటే ఈశ్వరే. తర్వాత ఆయన తన రాజ్యపీఠాన్ని అలంకరించాడు. ఆయన సూర్యుని చంద్రుణ్ణి ఒక నియమబద్ధులుగా చేశాడు. ఈ సమస్త వ్యవస్థకు చెందిన ప్రతి వస్తువుకు ఒక నిర్ణీత కాలం వరకు ప్రయాణిస్తుంది. ఈ సమస్త వ్యవస్థకు చెందిన ప్రతి వస్తువు ఒక నిర్ణీత కాలం వరకు పయనిస్తుంది. అల్లాహే అంటే ఈశ్వరే ఈ మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నాడు. ఆయన తన సూచనలను స్పష్టంగా వివరిస్తున్నాడు. బహుశా మీరు మీ ప్రభువును కలుసుకునే విషయంని నమ్ముతారేమోనని. ఆయనే ఈ భూమిని విశాలంగా పరిచాడు. అందులో పర్వతాలను గుంజల వలె పాతిపెట్టాడు. నదులను ప్రవహింపజేశాడు. ఆయనే అన్ని రకాల పండ్ల జతలను పండించినవాడు. ఆయనే పగటిపై రాత్రిని కప్పేవాడు. ఈ అన్ని విషయాలను ఆలోచించే వారి కొరకు పెద్ద సూచనలు ఉన్నాయి. చూడండి, భూమిలో వేరువేరు ప్రదేశాలు ఉన్నాయి. అవి ఒకదానికొకటి పక్కపక్కన ఉంటాయి. ద్రాక్ష తోటలు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి, ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని ఒక్కొక్కటిగాను మరికొన్ని జంటలుగాను ఉన్నాయి. వాటన్నిటికీ ఒకే నీరు పారుతుంది. కానీ మేము కొన్నిటికి ఎక్కువ రుచికరమైనగా చేశాము, మరి కొన్నింటిని తక్కువ రుచికరమైనగా చేశాము. ఈ అన్ని విషయాలను బుద్ధిని ఉపయోగించే వారికి చాలా సూచనలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఇప్పుడు ఆశ్చర్యపడవలసి ఉంటే ఆశ్చర్యపడదగిన విషయం ప్రజల యొక్క ఈ మాట. మేము మరణించి మట్టిగా మారిపోయినప్పుడు మళ్ళీ మేము సరికొత్తగా పుట్టించబడతామా? వారే తమ ప్రభువును తిరస్కరించిన వారు. వారి మెడలలో కంఠపట్టికలు ఉంటాయి. వారు నరకవాసులు, నరకంలో కలకాలం ఉంటారు. వారు మేలుకు ముందు కీడు కొరకు తొందర చేస్తున్నారు. వాస్తవానికి వారికి పూర్వం ఈ వైఖరిని అవలంబించిన వారిపై దేవుని శిక్ష పడినది. దేవుని శిక్ష పడిన గుణపాఠాన్ని నేర్పే దృష్టాంతాలు ఎన్నో జరిగాయి. నిజం ఏమిటంటే, ప్రజలు దుర్మార్గాలు చేసిన తర్వాత కూడా మీ ప్రభు వారిని మన్నించి వదిలివేస్తాడు. మీ ప్రభు కఠినంగా శిక్షించేవాడనేది కూడా నిజమే. మీ మాటను వినడానికి నిరాకరించిన వారు ఇలా అంటారు: ఈ వ్యక్తిపై ఇతని ప్రభు తరఫు నుండి ఒక నిదర్శనం మీద ఎందుకు అవతరించలేదు? నీవు కేవలం హెచ్చరిక చేసేవాడి మాత్రమే. ప్రతి జాతి కొరకు ఒక మార్గదర్శకుడు ఉంటాడు. ఇవాళ ఇంతటితో ముగిస్తూ ఈ ముగింపునపై సకల స్తోత్రములని సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్ అంటే ఈశ్వరుకు అర్పిస్తున్నాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్ నబీల్ కరీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వస్సలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీ అందరిపై దైవ శాంతి శుభాలు కురియుగాక.